అందరికీ నమస్కారం అండి. నా చేతితో పట్టాలి కాబట్టి రెండు గంటలు లేకపోతున్నాను నేను. అందరికీ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు అండి. మనందరం చాలా 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 బాగుండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇంట్లోకి వెళ్దాం. మాది చిన్న కారిడార్ అండి. ఈ కారిడార్ కొంచెం లిఫ్ట్కి ఆపోజిట్లోనే ఉంది. ఇంట్లో కొంచెం రాడ్కి పూలతో కొంచెం అలంకరణ చేసి ఇంటి మీద దీపాలు. వినాయక చవితి, సంక్రాంతి, దసరా, దీపావళి ప్రతి పండుగకు కూడా మన హిందూ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉందండి. ముఖ్యంగా పండుగలకు మనం చాలా ప్రాముఖ్యతనిచ్చి చాలా సరదాగా, ఆనందంగా, భక్తితో జరుపుకుంటాము. ఈ రోజు వచ్చేసి ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటే లక్ష్మి అమ్మవారు ఈరోజు ఆవిర్భవించిన రోజు, అంటే ఆమెకు పుట్టినరోజు అన్నట్టు. ఈరోజు లక్ష్మీదేవి మరి ఎందుకు, ఎలా ఆవిర్భవించింది, ఎలా పుట్టింది అని అంటే దానికి కొంచెం మనము నేపథ్యానికి కొద్ది కథకు వెళ్ళాలి. ఒకసారి దుర్వాస మహాముని దేవేంద్రుడు ఐరావతం పైన పోతుంటే చాలా విలువైన ఒక పుష్పం మాలను, ఎంతో తపసంపన్నతో కూడి ఎంతో విలువైన మాలను ఆ దేవేంద్రుడికి ఇస్తాడు. ఆ దేవేంద్రుడు మదాంధకారుడు దేవేంద్రుడు అంటే, ఎందుకంటే స్వర్గలోకి అధిపతి కదా. అందుకే అతను ఏం చేస్తాడంటే ఆ మాలను తీసుకెళ్లి ఆ ఏనుగు కుంభస్థలం మీద అట్లా విసిరి కొడతాడు. విసిరి కొట్టగానే ఆ ఏనుగు తన కుంభస్థలం పైన ఉండేటటువంటి ఆ మాలను తీసుకొని తన కాళ్ళ కింద పడేసి తొక్కి తొక్కి నలిపివేస్తుంది. అది చూసి ఆ మహర్షి శపిస్తాడు. అంతేనండి, ఆ శాపం తర్వాత ఏమవుతుందంటే స్వర్గలోక ఆధిపత్యం పోయింది, సంపద పోయింది, వాళ్ళ స్వర్గాన్ని, అన్ని లోకాలను కూడా అసలు ఆక్రమించారు, అన్ని పోయాయి. అప్పుడు దేవతలంతా కలిసి వాళ్ళకి ఏం చేయాలో తెలియక విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ సమస్య నుంచి మళ్ళీ మనము ఎలా కోలుకోవాలి, లక్ష్మీ సంపద మళ్ళీ మనకు ఎట్లా తిరిగి రావాలి, స్వర్గలోకం మనకు ఎట్లా రావాలి అని అంటే, అప్పుడు విష్ణు భగవానుడు ఏం చేశాడంటే దీనికి ఒక పరిష్కారం ఉంది అని చెప్పేసి క్షీరసాగర మథనం చెప్పాడు. ఇది మనం చాలా సార్లు వినే ఉంటాం ఈ కథని. క్షీరసాగరాన్ని అంటే పాల సముద్రాన్ని ఏం చేయాలి, మథనం చేయాలి. కాబట్టి పాల సముద్రాన్ని మథనం చేయాలంటే చిన్నది కాదు కదా పాల సముద్రము, పెద్దది. కాబట్టి పాల సముద్రం మధ్యలో మందర పర్వతాన్ని పెట్టారు. మందర పర్వతాన్ని పెట్టి ఆ మందర పర్వతానికి మరి చుట్టూ తాడు కావాలి కదా. తాడు కోసం ఏం చేశారు, వాసుకి ఆ సర్పాన్ని అటు ఇటు 4 వైపులు చుట్టి వాసుకి సర్పాన్ని, ఆ కవ్వమేమో మందర పర్వతము, వాసుకి సర్పం వచ్చేసేమో దానికి తాడు పెట్టేసి చిలకడం మొదలు పెట్టారు. కానీ మందర పర్వతం అనేది ఆ సముద్రంలో నిలవట్లేదు. కాబట్టి విష్ణు భగవానుడే కూర్మావతారాన్ని ధరించి ఆ మందర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా తాను నిలబడ్డాడు. అంటే కొంచెం సపోర్ట్ గా నిలబడితే దానిపైన మందర పర్వతం ఉంది. మందర పర్వతాన్ని పైన ఆ వాసుకిని సర్పాన్ని అటు ఇటు చేసి తల భాగాన్నేమో దేవతలు, తోక భాగాన్నేమో అసురులు అంటే రాక్షసులు పెట్టి దాన్ని క్షీరసాగరం మథనం అనేది ప్రారంభించారు. తర్వాత ఆ మదిస్తున్నప్పుడు ఒక్కొక్కటి సముద్రం నుంచి, పాల సముద్రం నుంచి ఆవిర్భవించడం మొదలుపెట్టాయి. మొట్టమొదటి ఏమొచ్చిందో తెలుసా, హాలాహలం వచ్చింది. అంటే విషం, భయంకరంగా అంతా సృష్టినంతా కూడా దహించేటట్టుగా ఉండేటటువంటి భయంకరమైన విషం వచ్చింది. మరి ఆ విషయాన్ని ఎవరు స్వీకరించాలి? అప్పుడు విష్ణు భగవానుడు శివుణ్ణి అగ్రతాంబూలంగా మీరే స్వీకరించండి దాన్ని అని చెప్తే, బోలా శంకరుడు పాపం ఆ హాలాహలాన్నంతా కూడా తన కంఠంలో నిలుపుకున్నాడు. ఆయన కంఠంలో నిలుపుకున్నందుకే ఆయన గరళ కంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు. అయితే అంతటి వేడి, అంతటి విషాన్ని ఆయన కూడా భరించలేకపోయాడు. కాబట్టి తర్వాత వచ్చిన ఆ తాపాన్ని భరించలేక తర్వాత వచ్చిన చంద్రుడిని ఆహ్లాదం కోసం, చల్లదనం కోసం తన తలపైన, శిరస్సు పైన పెట్టుకున్నాడు. అయినా కూడా అతని తాపం చల్లారలేదు. ఆ తర్వాత గంగమ్మను తన తలపైన పెట్టుకున్నాడు. గంగమ్మని తలపైన పెట్టుకున్నా కూడా అతని తాపం అనేది చల్లారలేదు. అందుకే శివునికి మనం ఎప్పుడూ కూడా ఉదకంతో, నీటితో అభిషేకాలు చేస్తూ ఉంటాము. శివుడు ఎప్పుడు అభిషేక ప్రియుడు అని అంటాం కదా.
క్షీరంతో కానీ ఉదకంతో కానీ అన్ని రకాల అభిషేకాలు శివునికి ఎందుకు చేస్తామంటే ఆయన లోపల ఉండి ఆ తాపాన్ని తీరడానికి. ఆ తర్వాత ఆ సముద్రంలో నుంచి ఒక్కొక్కళ్ళు ఉద్భవించారండి. ఐరావత వచ్చింది, కౌస్తుభమని వచ్చింది, ఉచ్చేశ్రవం అనే ఒక గుర్రం వచ్చింది, ఆ తర్వాత కల్పవృక్షము, కామధేనువు, ధన్వంతరి అనేటటువంటి ఆయుర్వేద వైద్యానికి మూల పురుషుడు కూడా అక్కడి నుంచే వచ్చాడు. చిట్ట చివరిగా లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు, ధన్వంతరి ఆవిర్భవించిన రోజు అని కూడా ఈ ధనత్రయోదశిని చెప్తారు. ఆమె ఎంత చక్కగా ఉందంటే 18 చేతులట ఆమెకు. 18 చేతుల్లో శస్త్రాలు, అస్త్రాలు అన్ని ధరించి ఉంది. చేతుల్లో ఆమెకు కలువ పూలు కూడా ఉన్నాయి. కలువ పూలు దేనికి గుర్తు అంటే పవిత్రతకు, స్వచ్ఛతకు గుర్తు. ఏవి? కలువ పూలు. ఎందుకంటే అవి ఉన్నది పంకంలో అయినా కూడా, బురదలో అయినా కూడా అవి ఆ కలువ పూలకు ఎటువంటి బురద అనేది అంటదు, చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టి ఆమె 2 చేతుల్లో కలువ పూలు కూడా పట్టుకొని ఉంది. ఆ లక్ష్మీదేవి ఆ క్షీర సాగరం నుంచి, అంటే సముద్రాన్ని మదించిందిరా చిట్ట చివరికి లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆ దేవతలలో కాస్త నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరు అంటే విష్ణువు. కాబట్టి ఆమె వడివడిగా నడిచి మహావిష్ణువుని చేరుకుంది. మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇక్కడ ఉంచుకున్నాడు, అంటే తన వక్షస్థలం పైన పెట్టుకున్నాడు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. కాబట్టి ఈ ధనత్రయోదశిని మనం చాలా సంతోషంగా దీపాల అలంకరణతో, అమ్మవారికి ఎర్రని పువ్వులతో, అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టం, పాలతో తయారు చేసిన ఏ పదార్థాలైనా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఆ పాలతో తయారు చేసిన పదార్థాలను మనం నైవేద్యంగా పెట్టి ఈరోజు మనం అమ్మవారి పూజ అనేది చేసుకుంటాం. అంతేకాదండి, లక్ష్మీదేవి వచ్చేసి మనం ఎలా చూడాలి లక్ష్మీదేవిని అంటే కేవలం ఒక్క భక్తితోటి కాదు. మనము తల్లిని ఎలా చూస్తాము? మనం చాలా ప్రేమ అభిమానంతో చూస్తాము. లక్ష్మీదేవిని కూడా ప్రేమాభిమానాలతో చూడాలి. భర్తను ఎలా చూస్తాము? భర్తకు గౌరవాన్ని ఇస్తాం. కాబట్టి భర్తలాగా ఆమెను చూసుకోవాలి. కూతుర్ని ఎలా చూసుకుంటాము? గారావంగా చూసుకుంటాం. లక్ష్మీదేవిని కూడా గారావంగా చూడాలి. కొడుకుని ఎలా చూసుకుంటాము? క్రమశిక్షణగా ఒక కన్య చూస్తాం. కాబట్టి లక్ష్మీదేవిని ఒక కన్న కొడుకులాగా చూసుకోవాలి, స్నేహితురాల్లాగా చూసుకోవాలి. కాబట్టి కేవలం ఒక భక్తే కాదండి, మనం ఎంతో ప్రేమాభిమానాలతో అమ్మవారిని కొలిసినప్పుడే అమ్మవారు కూడా మన దగ్గర అంత చక్కగా ఉంటుంది. అమ్మవారికి అన్ని ప్రీతికరమైనవి. ఆమెకు పువ్వులంటే ఇష్టము, ఆమెకు పూజలు అంటే ఇష్టము. అన్నిటితో పాటు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయ్యా అని అంటే, మంచిగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే మంచి వాళ్ళో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంతేకాదండి, లక్ష్మీదేవి కొంచెం చంచలమైంది కూడా అని అంటారు. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడే ఓం చంచలాయ నమః పాదో పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి, పీతాంబరధరాయ నమః ఊరం పూజయామి, కమలవాసిని నమః కటిం పూజయామి, మధురమాత్రే నమః స్తనవ పూజయామి, లలితాయ నమః భుజద్వయం పూజయామి, కంబు కంఠే నమః కంఠం పూజయామి అని సమస్త పూజ ఆమెకు ఎందుకు చేస్తాము అంటే, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః సర్వాణ్యంగాని పూజయామి అని చేస్తాం. అంటే లక్ష్మీదేవి కొంచెం చంచలమైందని చెప్తున్నాం కదా. ఎందుకు చంచలమో తెలుసా? లక్ష్మీదేవి ఆమె కలువ పువ్వులో ఉంటుంది. కాబట్టి ఆ కలువ పువ్వులు అనేవి నీళ్లలో, సరోవరంలో కదులుతూ ఉంటాయి. ఆమె కలువ పువ్వు మధ్యలో ఉంటుంది కాబట్టి ఆమె కూడా కాస్త కదులుతూనే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మీదేవి కూడా మన దగ్గర ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే ధనత్రయోదశి యొక్క అర్థము ఇదన్నమాట. అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు సందర్భంగా, ఆవిర్భవించిన సందర్భంగా పాల సముద్రం నుంచి ఆ అమ్మవారికి మనం దీపాలతో, పువ్వులతో, అలంకరణతో ఆమెకు స్వాగతం చెప్తూ ఆమె పూజలు చేస్తున్నామన్నమాట. రెండవది వచ్చేసి నరక చతుర్దశి. రేపు నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే ఏంటంటే, శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి చంపుతారు. ఎలా చంపుతారు? నరకాసురుడు ఎలాంటి వాడంటే, మహిషాసురుడి కంటే వీడు భయంకరమైన వాడు. ఎవరు? నరకుడు. ఎందుకంటే 14 భువనాలను, ఒక్క భువనం కాదు 14 భువనాలను తన ఆధీనంలో పెట్టుకొని అసురులంతా కూడా అన్ని లోకాలు విజృంభించి అసలు దేవతలకు ఎక్కడ స్థానం లేకుండా చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, సత్యభామ శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. గరుత్మంతుని పైన నరకాసుని పైకి దండెత్తడానికి పోయాడు. అయితే తమాషా ఏంటంటే, గరుత్మంతుని పైన అతనికి బయలుదేరుతున్నప్పుడు సత్యభామ కూడా వచ్చి, స్వామి మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడిగిందట. అప్పుడు ఆయన
నేను నరకునిపైకి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎందుకంటే వాడు నీచుడు, పరమ నికృష్టుడు కాబట్టి వాడిని అంతమొందించాల్సిన రోజు వచ్చింది కాబట్టి నేను వాడిని చంపడానికి వెళ్తున్నాను అన్నాడు. స్వామి నేను కూడా మీ వెంట వస్తాను అన్నదట. అంటే సత్యభామ ఏమనుకున్నావు? తామర తూళ్ళలాగా ఉంటావు, ఒక పుష్పంలాగా ఉంటావు నువ్వు ఆ యుద్ధ రంగానికి బయలుదేరడం ఏంటి? ఏమనుకున్నావు యుద్ధం అంటే? చక్కని ఉద్యానవనాలు, చక్కని సరోవరాలు, దాని నిండా పుష్పాలు, చల్లగా వీచే పిల్లగాలులు, ఇవన్నీ ఇంత సుందరంగా ఆ చలవరాతి బండలు ఇంత అందంగా ఉంటాయని అనుకున్నావా? తుమ్మెదుల ఝుంకారాలు, పుష్పాలు ఉంటాయని అనుకున్నావా? యుద్ధరంగం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ గుర్రాల యొక్క పదఘట్టనలుంటాయి, ఏనుగుల యొక్క ఘీంకారాలుంటాయి, తర్వాత ఆ రాక్షసులు చేసే విచిత్రమైన మాయలుంటాయి, రక్తం ఏరులా ప్రవహిస్తుంది. ఏమనుకున్నావు అమ్మా యుద్ధం అంటే స్వామి ఏం పర్వాలేదు, నేను మీతో పాటు యుద్ధానికి వస్తానని సత్యభామ అతను ఎంత చెప్పినా కూడా వినకుండా అతని వెంట బయలుదేరిందట. సత్యభామ యుద్ధం చేయడం మనం ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చూసామా? సత్యభామ యుద్ధం చేయడం అనేది అసలు మనకు తెలియదు. కానీ సత్యభామ యుద్ధానికి బయలుదేరింది. ఆమె యుద్ధానికి బయలుదేరిన తర్వాత అంటే శ్రీకృష్ణునితో పాటు యుద్ధానికి బయలుదేరింది. అయితే ఆ మహిష నరకాసురుని దగ్గరికి వీళ్ళు చేరేసరికి ఆ నరకాడు స్వామి యుద్ధం మీరు కాదు, యుద్ధం నేను చేస్తానంది. మొదలేమో వెంట వస్తానంది, ఆ తర్వాత యుద్ధం నేను చేస్తాను స్వామి అంది. అంటే ఇంత సుకుమారంగా ఉన్న స్త్రీ ఈమె యుద్ధం ఎలా చేస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా ఆమె ధనుస్సు పట్టింది లేదు, ఆమె యుద్ధం చేసింది లేదు, ఆమె ఎలా యుద్ధం చేస్తుంది అని ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. కానీ సత్యభామ గరుత్మంతుని పైన కొంచెం శ్రీకృష్ణుని పక్కకు పెట్టి ఆమె ముందుకొచ్చి నిలబడిందట. ముందుకొచ్చి నిలబడి తన పైట కొంగు ఎలా ఉందో ఆ పైట కొంగును చాలా పొడుగ్గా ఉంటుంది కదా, ఆమె అందులో పొడవైన వాలుజడ, ఆ వాలుజడను వెనక్కి పెట్టుకుని తన బయట కొంగును చుట్టూ చెక్కుకొని అతని దగ్గర నుండి ధనస్సును తీసుకుంది. ధనస్సే బోలెడంత బరువు. ఆ ధనస్సుతో ఆమె ఏం చేసింది? అస్త్రాలను ఒక్కొక్క అస్త్రాన్ని ఆకర్ణాంతరం అంటే చెవి దాకా పట్టిలాగి అస్త్రాలను విడుస్తూ పోయింది. మొత్తానికి ఆమె ఆ నరకాసురుణ్ణి చంపగలిగింది. అంటే అంత భయంకరమైన నరకాసుడు చివరికి సత్యభామ చేతిలో సంహరింపబడ్డాడు. నరకాసుడికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అన్ని వాడు నికృష్టుడే, నీచుడే. అన్ని అలవాట్లతో పాటు ఒక అలవాటు ఏంటంటే ప్రతి రాజ్యం పైకి దండెత్తి ఆ తర్వాత ఆ రాజ్యంలో ఉండేటటువంటి అమ్మాయిల్ని, కన్నెపిల్లల్ని తీసుకువచ్చి చెరబట్టేవాడట. అలా చెరబట్టిన వాడు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 16,000 మంది. ఆ 16,000 మందిని కూడా చెర నుంచి విడిపించాడు నరకాసురుని వధ తర్వాత శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ 16,000 మంది కూడా స్వామిని అడిగారట, స్వామి మీరు మమ్మల్ని వివాహం చేసుకోండి అంటే ఆ 16,000 మంది భావల్ని కూడా శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అంటే శ్రీకృష్ణుడికి అది కానుకయింది, సత్యభామకేమో కినుకయింది. ఇది ఆ నరకాసురుని యొక్క వధ. కాబట్టి నరకాసురుని వధ సందర్భంగా కూడా దేవతలంతా 14 భువనాలు ఆక్రమించిన వాడు కాబట్టి నరకాసురుడు అందరూ కలిసి దీపావళి జరుపుకున్నారు. దీపావళి ఎలా జరుపుకున్నారు? రకరకాల దీపాలు పెట్టి దేవతలంతా కూడా కేవలం ఒక భూలోకం కాదు, 14 భువనాలలో ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా దీపాలు వెలిగించి రంగురంగుల పువ్వులతో ఆ దీపావళి ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. చివరిది వచ్చేసి అమావాస్య, దీపావళి అమావాస్య. అమావాస్య ఏంటంటే ఆ శ్రీరాముడు 14 సంవత్సరాల తర్వాత వనవాసం తర్వాత తిరిగి సీతమ్మ వారితో, ఆంజనేయ స్వామితో, అందరితో, సీత లక్ష్మణుడితో అందరితో అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యపుర వాసులంతా కూడా చాలా సంతోషంతో వాళ్ళు అనేక రకాల దీపాలు వెలిగించి వాళ్ళు కూడా పండుగ జరుపుకున్నారు. ఆ దీపాల వెలుగులతో అయోధ్యపురం అంతా ఎలా కనబడిందని అంటే ఆ చీకట్లలో ఉన్నా కూడా అమావాస్య అయినా కూడా పున్నమిలాగా కనబడిందట. అంత అందంగా ఉందట అయోధ్య నగరం. ఈ విధంగా దీపావళి జరుపుకోవడానికి మనకు రకరకాల కారణాలు మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శాస్త్రాలన్నింటినీ మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన హిందూ సంస్కృతికి, ఆచార సాంప్రదాయాలకు హిందువులు పెట్టింది పేరు కాబట్టి మనము చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుందాం. నేను కూడా అలాగే నాకు తెలిసినంత వరకు దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణ చేసి చక్కగా ఈ ధనత్రయోదశిని జరుపుకున్నాను. రండి లోపలికి వచ్చి నాది ఎలా నేను అమ్మవారిని జరుపుకున్నాను, దీపాల అలంకరణ ఎలా ఉందో చూద్దురు గాని.
లక్ష్మీదేవి ఈరోజు ఆవిర్భవించిన రోజు అని చెప్పాను కదా ఇందాకనే. లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా పక్కనట శలభము గుగ్గిలమంటే ఒక తెల్లని ఏనుగులట ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూ ఉండేవట అమ్మవారికి. ఒక్క ఏనుగు కాదండి, లక్ష్మీ అమ్మవారు ఈరోజు ఆవిర్భవించారు అని చెప్పేసి ఎన్ని ఏనుగులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయో చూడండి. అన్ని కూడా తొండాలు పైకెత్తి చక్కగా అమ్మవారిని అభిషేకం చేయడానికి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. కేవలము ఒక్క దీపాలు కాకుండా చక్కగా ఒక ముగ్గు వేసి, పద్మంలాగా ఒక ముగ్గు వేసి, ఎందుకంటే అమ్మకు కలువ పువ్వు అంటే ఇష్టం కదా, కలువ పువ్వులు పద్మాలంటే ఇష్టం కాబట్టి పద్మంలాగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో కూడా కొన్ని దీపాలు పెట్టాను. చిన్న అమ్మవారు ముగ్గు దీపాలు, తర్వాత ప్రమిదల్లో దీపాలు, అన్నపూర్ణ, ఈ కూడా గుగ్గిలము, శలభం అనుకున్నాము, పెద్ద పెద్ద ఏనుగులు. ఇప్పుడు అమ్మవారిని 2 తెల్ల ఏనుగులు అమృత కలశాలతో అభిషేకం చేస్తుంటాయట. ఏనుగులు అనేది కేవలము చూడటానికి అందంగా ఉంటాయని, ఏనుగులు 2 పక్కన ఉంటాయని మనం ఎందుకు అనుకుంటామంటే, అవి అమ్మవారి బలానికి గుర్తు, విజ్ఞానానికి గుర్తు, సంపదకు సంకేతం అండి ఏనుగులు అనేవి. అందుకే తప్పకుండా అమ్మవారిని పెట్టినప్పుడు అమ్మవారి పక్కన ఏనుగుల్ని మనం తప్పకుండా పెడతాం.
కార్తిక్. మనం పూజలప్పుడు తప్పకుండా తులసిని పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి తులసిని కూడా ఇక్కడ పెట్టి దీపాలతో అలంకరించారు. లక్ష్మీ అమ్మవారిని పొద్దున ఇక్కడ పూజ చేసుకున్నానండి. కింద కంచంలో అన్ని చిన్న లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు. అర్చనలు అవన్నీ చేసుకున్నాను. జగద్ధాయమానంగా అమ్మవారు మెరిసిపోతున్నారు అక్కడ. త్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య 3 రోజులు కూడా నేను పూజ చేస్తానండి. ప్రతిసారి బ్యాంకులు ఉంటే కాస్త కొత్త కాయిన్స్, కొత్త నోట్లు తెచ్చుకునేదాన్ని. ఈసారి కొంచెం ఆ సౌకర్యం లేక లాస్ట్ టైం కాయిన్స్ వాడాను. తర్వాత పూలతో పూజ చేశాను. శుభాకాంక్షలు చెప్తూ, పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్తూ నేను పూజ చేసిన విధానం, నేను అలంకరించిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మీ రమా రంగరాజ్.